ఎందుకు ఈ లాకెట్ డిజైన్ విలన్స్ చేతిలో ఉన్నా గూడా డూప్లికేట్ తయారు జేయలేకపోయారో తెలుసా? ఒరిజినల్ లాకెట్‌లో 6 రెక్కలుంటే, వీళ్ళు కీ అనుకుంటున్న లాకెట్ డిజైన్‌లో 8 రెక్కలుంటాయి. సో, ఈ డయాగ్రామ్‌ని జస్ట్ ఆ బాక్స్ మీదున్న అచ్చుతో ఇది కీ అవ్వచ్చు అని రెప్లికా చేస్తారు. బట్ వింగ్స్ కౌంట్‌లో తేడా ఉండటం వల్ల విలన్స్ డూప్లికేట్ తయారు చేసినా కూడా బాక్స్ ఓపెన్ అవ్వదు. విలన్‌కి ఆ నిధికి దారి చూపిస్తాడు గాబట్టే క్లైమాక్స్‌లో గౌతమ్ టీ షర్ట్ మీద గూడా ఈగిల్ సింబల్ ఉంటుంది. ఇదొక మెటాఫోర్ డీటెయిల్ అన్నమాట. టైటిల్‌లో ఉండే ఈగిల్ మ్యాప్ బాక్స్ ఓపెన్ చేసే లాకెట్ ఈగల్. అంటే ఆ నిధికి కాపలా గాస్తున్న అండ్ నిధికి దారి చూపించే ఈగల్ అన్నీ గౌతమే. శ్రీనిధి అనే క్యారెక్టర్ ఇంకొక 2, 3 ఏళ్లలో ప్రపంచం అంతమైపోతుందని నమ్ముతూ ఉంటుంది. దైవభక్తి అండ్ ప్రపంచం అంతమైపోతుంది అని అనుకోవటానికి రీజన్ ఆ క్యారెక్టర్ చదివే బుక్స్. భగవద్గీత, తాళపత్ర నిధి, పంచాంగం ఇలాంటి కొన్ని స్పిరిచువల్ బుక్స్‌తో పాటు 'ద లాస్ట్ డే', 'ద ఎండ్ ఆఫ్ ద ప్లానెట్' లాంటి బుక్స్ గూడా ఉంటాయి. ఇలా ఉండాలి గదా! క్యారెక్టర్ రూమ్ రైటింగ్ అంటే. నేను ఛానెల్ స్టార్ట్ జేసినప్పుడు నా హిట్ లిస్ట్‌లో ఉంది. సాహసం మీద ఒక వీడియో చెయ్యాలి అని నాకు ఉంది. బట్ నాకు టైం దొరకలేదు. కానీ మన సబ్‌స్క్రైబర్ ఒకరు అడిగారు. నేను మర్చిపోయిన దాన్ని నాకు గుర్తు చేసినందుకు అండ్ ఈ అండర్ రేటెడ్ ఎపిక్ మూవీ మీద వీడియో చేయమని నన్ను అడిగినందుకు ముందుగా మీకు థాంక్స్ బ్రదర్. లైక్, కామెంట్, సబ్‌స్క్రైబ్ చేయమని లాస్ట్‌లో అడుక్కుంటా. ఇప్పుడైతే అస్సలు లేట్ జేయకుండా స్టార్ట్ జేస్తా. ఎందుకంటే నాకు మీ సాటిస్ఫాక్షన్ ముఖ్యం. మూవీ ఓపెనింగే ఒక గ్రాఫిక్స్ ఓవర్‌వ్యూ షాట్ ఉంటుంది. కెమెరా అప్ నుండి కిందకొస్తున్న షాట్‌లో కెమెరా ట్రోపోస్ఫియర్‌లోకి ఎంటర్ అవ్వగానే క్లౌడ్స్ మధ్యలో నుంచి ఎళ్తుంది. ఇది డైరెక్టర్ కేరింగ్‌కి ఒక ప్రూఫ్ లాంటిది. ఏదో ఒక ఓవర్‌వ్యూ షాట్ పెట్టామంటే పెట్టామన్నట్టు కాకుండా ట్రోపోస్ఫియర్‌లో ఉండే క్లౌడ్స్‌ని గూడా యాడ్ చేయించారు గ్రాఫిక్స్‌లో. ఎందుకు ఈ లాకెట్ డిజైన్ విలన్స్ చేతిలో ఉన్నా గూడా డూప్లికేట్ తయారు చేయలేకపోయారో తెలుసా? కనిష్కుడు లేదంటే ఆ నిధిని దాచిపెట్టడానికి ఈ రహస్య స్థావరాన్ని కన్‌స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్ట్ ఆలోచన ఏంటంటే, ఎవ్వరు గూడా పర్ఫెక్ట్ డూప్లికేట్ తయారు చేయలేని విధంగా కొన్ని కాంప్లికేషన్స్ పెట్టారు. ఒరిజినల్ లాకెట్‌లో 6 రెక్కలుంటాయి. బట్ వీళ్ళు కీ అనుకుంటున్న లాకెట్ డిజైన్‌లో 8 రెక్కలుంటాయి. డూప్లికేట్ చెయ్యాలి అనుకునే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవ్వాలి అనే ఎక్స్‌ట్రా వింగ్స్‌ని బాక్స్ మీదున్న డిజైన్‌లో పెట్టారు. చూడండిక్కడ. అండ్ ఈ కీలో ఉండే ఈ ఆర్చ్ డిజైన్ గూడా ఇంకొక కాంప్లికేషన్. సో, ఈ డయాగ్రామ్‌ని జస్ట్ ఆ బాక్స్ మీదున్న అచ్చుతో ఇది కీ అవ్వచ్చు అని ఈ రెప్లికా చేస్తారు. బట్ వింగ్స్ కౌంట్‌లో తేడా ఉండటం వల్ల విలన్స్ డూప్లికేట్ తయారు చేయలేరు. చేసినా గూడా బాక్స్ ఓపెన్ అవ్వదు. అందుకే బాక్స్ చేతిలో ఉన్నా లాక్ ఇదే అని తెలిసినా గూడా దాన్ని ఓపెన్ చేయలేకపోతారు విలన్ అండ్ గ్యాంగ్. విలన్‌కి ఆ నిధికి దారి చూపిస్తాడు గాబట్టే క్లైమాక్స్‌లో గౌతమ్ టీ షర్ట్ మీద గూడా ఈగిల్ సింబల్ ఉంటుంది. ఇదొక మెటాఫోర్ డీటెయిల్ అన్నమాట. టైటిల్‌లో ఉండే ఈగల్, మ్యాప్ బాక్స్ ఓపెన్ చేసే లాకెట్ ఈగల్ అంటే నిధికి కాపలా గాస్తున్న అండ్ నిధికి దారి చూపించే ఈగల్ అన్నీ గూడా గౌతమే అని. ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టే టైటిల్ బ్యాక్ సైడ్ ఈ గరుడ పక్షినే పెట్టారు. అండ్ గౌతమ్ వర్క్ చేసే సెక్యూరిటీ ఏజెన్సీ నేమ్ గూడా గరుడ సెక్యూరిటీ ఏజెన్సీస్ అని ఉంటుంది. అండ్ ఈ గరుడ సెక్యూరిటీ అనే నేమ్ యూనిఫార్మ్ షోల్డర్ బ్యాడ్జ్ మీద, వెహికల్స్ మీద గూడా ఉంటుంది. డీటెయిలింగ్స్ మిస్ అవ్వకుండా చూసుకున్నారు. లాకెట్‌లో ఈ గరుడ పక్షి ఉన్నట్టే మ్యాప్ బాక్స్ మీద ఎలిఫెంట్స్ ఉంటాయి. ఇండికేటింగ్ దట్ హౌ స్ట్రాంగ్ దట్ బాక్స్ ఈస్. ఏనుగులంత బలమైనది అని. ఇందాక జెప్పాను గదా! ఓపెనింగ్ ఓవర్‌వ్యూ షాట్ అని. సేమ్ అదే డీటెయిలింగ్‌తో మళ్ళీ రివర్స్ షాట్. ఈసారి షాట్‌లో ఒక ఈగల్‌ని గూడా బెట్టారు. ఇండికేటింగ్ దట్ ఈసారి మనం ఆ పక్షిని చూడబోతున్నాము అని. అండ్ ఆ ఈగల్ ఎవరో గాదు, గౌతమ్. Another detail that I liked in this movie is తెలుగు స్క్రిప్చర్ రైటింగ్ ఫాంట్స్ ఇన్ దిస్ ఓల్డ్ డైరీ అండ్ విల్. ఈ సీన్‌లో గౌతమ్‌కి ఈ బ్యాగ్‌లో ఒక వీలునామా అండ్ డైరీ రెండూ దొరుకుతాయి. వీలునామా అని ఎలా చెప్తామనంటే ఇది స్టాంప్ పేపర్ మీద ఒక లాయర్ ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్ రాశారు. అందుకే గొలుసు కట్టు రాతలో ఉంటుంది ఈ వీలునామా. బట్ గౌతమ్ తాత నరేంద్ర వర్మ పర్సనల్ డైరీలో రైటింగ్ డిఫరెంట్‌గా ఉంటుంది. క్యారెక్టర్ రూమ్ రైటింగ్ డీటెయిల్ విషయానికొస్తే, గౌతమ్‌కి రిచ్‌గా బతకాలని కోరిక గాబట్టి, తను రిచ్ పర్సన్ అయినట్టు ఫోటోషాప్ మార్ఫ్డ్ ఫోటోస్ అన్నీ ఇంట్లో గోడకు తగిలించుకుంటాడు. ఫోర్బ్స్ కవర్ పేజ్ మీద మిలీనీర్‌గా, హెలికాప్టర్ ఓనర్‌లాగా ఇలా చాలా ఉంటాయిలెండి. వీటిలో కొన్ని రియల్ ఫోటోస్ ఉంటాయి. లైక్ ఈ పోస్టర్ 'మొగుడు' మూవీలోది. 2013 రిలీజ్డ్ మూవీ గాబట్టి, షూట్ జరిగిన 2012 ఇయర్ క్యాలెండర్ ఉంటుందిక్కడ. హీరో ఫాదర్ అండ్ మదర్ యంగ్ ఏజ్ ఫోటోస్, హీరో గ్రాండ్ ఫాదర్ ఫోటో సత్యనారాయణ వర్మది గూడా ఉంటుంది.
ఇలానే హీరోయిన్‌కి దైవభక్తి ఎక్కువ. గుళ్ళు, గోపురాలంటే ఇష్టం. అందుకే హీరోయిన్ ఇంట్లో వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఏన్షియంట్ టెంపుల్స్ ఫోటోస్ ఉండే 2 పెద్ద పెద్ద బోర్డ్స్ ఉంటాయి. ఇవే గాదు, శ్రీనిధి ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ మీద, టేబుల్ మీద ప్రతి చోట దేవుడి ఫోటోసే ఉంటాయి. శ్రీనిధి అనే క్యారెక్టర్ ఇంకొక 2, 3 ఏళ్లలో ప్రపంచం అంతమైపోతుందని నమ్ముతూ ఉంటుంది. దైవభక్తి అండ్ ప్రపంచం అంతమైపోతుంది అని అనుకోవటానికి రీజన్ క్యారెక్టర్ చదివే బుక్స్. చూడండి, భగవద్గీత, తాళపత్రనిధి, పంచాంగం లాంటి కొన్ని స్పిరిచువల్ బుక్స్‌తో పాటు 'ద లాస్ట్ డే', 'ది ఎండ్ ఆఫ్ ద ప్లానెట్' లాంటి బుక్స్ గూడా ఉంటాయి. ఇలా ఉండాలి గదా క్యారెక్టర్ రూమ్ రైటింగ్ అంటే. ఈ సీన్‌లో గౌతమ్ రూ. 100 లాటరీ గెలుస్తాడు. ఆ లాటరీ టికెట్‌కి ఒక నంబర్ ఉంటుంది. 996357 418 అని. ఈ టికెట్‌ని మనకి ఓపెనింగ్ సాంగ్‌లో చూపిస్తారు. యూ నో వాట్? ఇక్కడ ఈ సీన్‌లో గౌతమ్ చదివే లాటరీ టికెట్ నంబర్ ఎగ్జాక్ట్‌గా ఓపెనింగ్ సాంగ్‌లో చూపించే లాటరీ నంబర్‌తో మ్యాచ్ అవుతూ ఉంటుంది. దీన్ని అప్రిషియేట్ చేయటానికి రీజన్, ఏదో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించే టికెటే కదా అని డైరెక్టర్ ఛాన్స్ తీసుకోలేదు. కంటిన్యూటీ ఉండేలాగా చూసుకున్నారు. మూవీ స్టోరీలో ఉండే ఒక వర్చువల్ వరల్డ్‌ని కెమెరా ముందు బిల్డ్ చేయటానికి మూవీ టీమ్ పెట్టే ఎఫర్ట్స్‌ని ఒక టీఎఫ్ఐ కట్టు బానిసగా ఎంకరేజ్ చేయాలి. ఇంక తర్వాత సూక్ష్మ వివరానికి వెళితే, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ప్లే అయ్యేటప్పుడు సత్యనారాయణ వర్మ తన దగ్గరున్న జ్యువెలరీని ఒక కార్‌లో పెడుతూ ఉంటాడు. అండ్ కార్ నంబర్ KAM 1327 అని ఉంటుంది. విచ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ప్యాటర్న్ ఇన్ 1947. అప్పట్లో కార్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఫార్మాట్‌లో 3 ఆల్ఫాబెట్స్ ఉండేవి. ఎగ్జాంపుల్‌కి మహారాష్ట్ర అయితే MHK అని, కర్ణాటక అయితే KAM అని, ఇలా అన్నమాట. అండ్ అప్పటి రూల్స్ ప్రకారం ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్ కార్. నాకు ఈ మూవీ చూసిన ప్రతిసారి వండర్ అనిపించే విషయం ఏంటంటే, 30 క్రోర్స్ బడ్జెట్‌లో అసలు ఇలాంటి విజువల్స్‌ని ఎలా పుల్ చేశారా అనేది. ఇంత క్వాలిటీ అవుట్‌పుట్‌ని అంత లో అండ్ లిమిటెడ్ బడ్జెట్‌లో డెలివరీ చేయటం అంటే మామూలు విషయం గాదు. మనం ఈ మూవీలో పాకిస్తాన్‌ని చూసే చాలా విజువల్స్ అండ్ షాట్స్‌ని రియల్ లొకేషన్‌లో క్యాప్చర్ చేసి సీజీఐతో ఎన్హాన్స్ చేశారు. అండ్ చాలా క్వాలిటీగా చేశారు. ఈ మూవీలో నాకు ఇల్లాజికల్‌గా అనిపించిన షాట్ ఇదే. మూవీ ప్రకారం ఇది పాకిస్తాన్‌లో ఉన్న టెంపుల్. డబ్బింగ్ అంటే ఆడియన్స్‌కి అర్థం అవ్వటం కోసం పాకిస్తాన్ క్యారెక్టర్స్ గూడా తెలుగులో మాట్లాడుతూ ఉంటాయి. బట్ దేవాలయ శిలాఫలకాలు గూడా తెలుగు లాంగ్వేజ్‌లో ఉండటం కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించింది. ఇవి పురాతన శిలాఫలకాలు కాదు. ఎందుకంటే గౌతమ్ వాళ్ళ తాత ఈ టెంపుల్‌కి గోల్డ్ అండ్ జ్యువెలరీ డొనేట్ చేసినట్టు ఉంటుంది ఈ శాసనం మీద. ఇలా చూసుకుంటే మూవీ టైమ్‌లైన్ ప్రకారం ఈ శాసనాలు అరౌండ్ 1940స్ ఆర్ 30స్‌లో అయ్యుంటాయి. కాబట్టి అవి హిందీలో లేదంటే సాంస్క్రిట్‌లో ఉండాలి. లేదంటే వేరే ఏ నార్త్ లాంగ్వేజ్‌లో ఉన్నా కూడా బావుండేది. బట్ తెలుగులో ఉండటం కొంచెం ఆక్వర్డ్ అనిపించింది. 1947 పాకిస్తాన్ అని చూపించేటప్పుడు 'పుష్కలావతి డైమండ్స్' అని ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ లాంగ్వేజెస్‌లో చాలా పర్ఫెక్ట్‌గా పెట్టారు నేమ్ బోర్డ్స్. ఇక్కడ అది మిస్ అయింది. బట్ ఈ ఫలకం పైనున్న లక్ష్మీదేవి విగ్రహం మంచి డీటెయిల్. యూజువల్‌గా డైమండ్స్, జ్యువెలరీ అండ్ ఇంట్రెస్ట్ బిజినెస్ చేసేవాళ్ళు లక్ష్మీదేవిని కొలుస్తారు గదా! అందుకే ఈ శాసనం పైన లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. ఇది ఆర్కియాలజిస్ట్ అలం సిద్దికీ ఇల్లు గాబట్టి, ఆయన ఇంట్లో ఆ ప్రొఫెషన్‌కి తగ్గట్టు ఒక గ్లోబ్, ఒక ఏన్షియంట్ మోడల్ డ్రెస్సింగ్ మిర్రర్, ఎలిఫెంట్ కార్వింగ్స్, కొన్ని ఏన్షియంట్ హ్యాండీక్రాఫ్ట్ స్కల్ప్చర్స్, ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ బుక్స్ ఉంటాయి. హ్యాండీక్రాఫ్ట్ స్కల్ప్చర్స్ అయితే లెక్కే లేదు. చాలా ఉంటాయి ఆ రూమ్‌లో. ప్రతి మూలలో ఉంటాయి. ఇలా ఆ ప్రొఫెషన్‌కి తగ్గట్టు సెట్ ప్రాపర్టీస్‌ని అరేంజ్ చేశారు. సైడ్ క్యారెక్టర్‌కి గూడా రూమ్ రైటింగ్ చేశారు. అండ్ ఈ బావిలోకి దిగేటప్పుడు మెట్లు పక్కన పట్టుకోవటానికి మనిషి హైట్‌లో సపోర్ట్ హ్యాంగర్స్ గూడా ఉంటాయి. అంటే నీళ్ళలో ఉన్న మెట్లు పాచి పట్టుంటాయి గదా! స్లిప్ అయి నీళ్ళలో పడిపోకుండా పట్టుకోవటానికి సైడ్‌లో హ్యాంగర్‌లు గూడా కనిష్కుడు పెట్టించాడు అని మనం అనుకోవటానికి ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పెట్టారనమాట. పెట్టకపోయినా గూడా ఫరక్ పడదు. కానీ పెట్టారు. అదే డీటెయిలింగ్ అంటే. నెక్స్ట్ డీటెయిల్‌లోకెళ్తే నాకు చాలా బాగా నచ్చింది ఈ డీటెయిల్. ఈ సీన్‌లో అందరూ లోపలికి రాకముందే విలన్ ఈ డోర్‌ని క్లోజ్ చేస్తాడు. అలా క్లోజ్ చేయగానే వాటర్ ఫ్లో పైకెళ్తున్నప్పుడు ఆ వాటర్ ఈ డోర్ లాక్ దగ్గర నుంచి లీక్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ వాటర్‌ని గ్రాఫిక్స్‌లో యాడ్ చేశారు. యాక్చువల్‌గా ఇది నా డౌట్. బావి లోపల నుంచి డోర్ ఉంది గదా! ఎంత సీలేసిన డోర్ అయినా సరే కొంచెమైనా వాటర్ లీక్ అవ్వవా అని. బట్ డైరెక్టర్ ఆ ఛాన్స్ గూడా ఇవ్వలేదు నాకు. వాటర్‌ని లీక్ జేసి పర్ఫెక్ట్‌గా సీలేశారు డీటెయిలింగ్‌కి. అండ్ నేను స్టార్టింగ్‌లో చెప్పిన ఈ గరుడ రిఫరెన్స్‌ని ఈ సౌండ్ రూమ్‌లో గూడా కంటిన్యూ చేశారు. ఈ రూమ్‌లో గరుడ స్టాచ్యూస్ ఉంటాయి పైన. మీరు కరెక్ట్‌గా నోటీస్ చేస్తే నిధిని దాచిపెట్టడానికి తయారు చేసిన ఈ రూమ్స్ అండ్ ఆర్కిటెక్చర్ అంతా ఎక్కువ కోరల్ రెడ్ కలర్, గ్రీన్, యెల్లో కలర్స్‌లోనే ఉంటాయి. రీజన్ ఏంటంటే ఆ టైంలో కెమికల్ పెయింటింగ్స్ లేవు గాబట్టి నేచర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన పెయింటింగ్సే వాడతారు. సో, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ గూడా అలాంటి ఏన్షియంట్ న్యాచురల్ ఎక్స్‌ట్రాక్టెడ్ కలర్సే వాడారు.
నేను స్టార్టింగ్‌లో గౌతమే ఈగలని జెప్పాను గదా! ఒరిజినల్ లాకెట్‌లో వింగ్స్ బ్లూ కలర్‌లో, బాడీ రెడ్ కలర్‌లో ఉంటుంది. గౌతమ్ టీ షర్ట్ మీదుండే ఈగలు గూడా బాడీ రెడ్ కలర్‌లో, వింగ్స్ బ్లూ కలర్‌లో ఉండేలాగా జూసుకున్నారు. అండ్ ఈ మూవీ మొత్తం మీద గౌతమ్ క్యారెక్టర్‌కి రాసిన ఇన్ డెప్త్ రైటింగ్ ఇంకే క్యారెక్టర్‌కి రాయలేదనే జెప్తాను. గౌతమ్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్స్ అండ్ ఎథిక్స్. నాది కాంది ₹1,00,00,000 నాకొద్దు. నాది అనేది రూ. 1/2 అయినా గూడా వదులుకోను అనే ఒక వాల్యూని స్ట్రాంగ్‌గా ఫాలో అవుతూ ఉంటాడు. ఇదే గాదు, గౌతమ్ నెవ్వర్ ఇంటెండెడ్ టు కిల్ ఎనీవన్ అన్‌లెస్ హిస్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్. ఈ సీన్‌లో వాటర్ ఫ్లో పైకొచ్చేటప్పుడు గూడా అందరిని సేవ్ జేయాలి అనే జూస్తాడు. అందరూ రాకముందే డోర్ క్లోజ్ జేసినందుకు విలన్ మీద గూడా సీరియస్ అవుతాడు. టెర్రరిస్ట్ చేస్తే నాకు మంచిదే గదా అని అనుకోడు. క్లైమాక్స్ ఫైట్‌లో గూడా గౌతమ్ చేతిలో గన్నున్నా ఎవ్వరిని కాల్చడు. చంపకపోతే చస్తాను అనుకుంటే తప్ప గౌతమ్‌కి ఎదుటి వాళ్ళని చంపాలి అనే ఇంటెన్షన్ ఉండదు. అందుకే విలన్ని గూడా వెన్ను విరిచేసి త్వరగా చావాలని దేవుడిని కోరుకొని వదిలేస్తాడు తప్ప కాల్చటమో, నరకటమో చేయడు. తన దాకా వస్తే తన వాళ్ళని గూడా చంపేసే విలన్, తనని చంపుతారని తెలిసి గూడా కాపాడాలి అనుకునే హీరో. బాగా రాశారు. ఇవే గాదు, గరుడ పక్షి నిధికి కాపలా ఉన్నట్టే గరుడ సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే గౌతమ్ గూడా మనీకి కాపలా ఉంటాడు. వీడియోని ముగించే ముందు మూవీలో నేను నోటీస్ చేసిన మిస్టేక్ ఒకటి చెప్తాను. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా డీటెయిలింగ్స్‌లో ఎక్కడో ఒక చోట మిస్టేక్ అవుతుంది. ఎందుకంటే మనం హ్యూమన్స్. మ్యాప్ దొరికాక టెంపుల్‌లోకి వచ్చి ట్రెజర్ హంట్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్. ఈ సీన్‌లో టెంపుల్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు గౌతమ్‌కి షూ ఉండవు. జస్ట్ సాక్స్‌తో ఎంటర్ అవుతాడు. బట్ ఈ సీన్‌లో సడెన్‌గా షూ వచ్చేస్తాయి. గౌతమే కాదు, శ్రీనిధి అండ్ జారా కూడా టెంపుల్‌లోకి బేర్ ఫుట్స్‌తో ఎంటర్ అవుతారు. బట్ ఈ సీన్‌లో బావిలోకి దిగేటప్పుడు శ్రీనిధికి అండ్ జారాకి గూడా ఫుట్‌వేర్ వచ్చేస్తాయి. అది మరింక ఈ వీడియో చేయటానికి ఎంత కష్టపడ్డానో మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలా గనక మీకు గనక అర్థం గనక అయితే గనక ఈ వీడియోని లైక్ జేయండి. మీకు నచ్చిందో లేదో కామెంట్స్‌లో చెప్పండి. ఇలానే ఏదైనా మూవీకి మైక్రో డీటెయిల్స్ వీడియో కావాలంటే చెప్పేయండి. చేసేద్దాం. చేసేద్దాం అంతే. కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు మిగతా వీడియోలు గూడా చూడండి. నచ్చినా, నచ్చకపోయినా సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. పిచ్చెక్కిచ్చే ఫిల్మీ కంటెంట్ అయితే ఇస్తా. తప్పకుండా ఇస్తా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.